డన్. ఎస్ కృష్ణారెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మేడం ఇందాక ఇద్దరు మాట్లాడుతున్నారు, బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. బీజేపీలో గెలిచిన ఒక్క నిమిషం నేను చెప్తాను. బీజేపీలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కానీ నా గతంలో గెలిచిన ఇద్దరు ముగ్గురు ఒక ఎమ్మెల్యే ఉండే తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు అయినా ఏ ఒక్కరు కూడా పార్టీ మారే సాహసం చేయలేరు, పార్టీ మారడు. మా పార్టీలో సిద్ధాంతపరంగా పనిచేసి గెలుస్తారు కాబట్టి పార్టీ ఐడియాలజీ ప్రకారమే ఉంటారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఎవరు వచ్చినా తీసుకుంటాం, మా పార్టీకి ప్రజల మన్నళ్ళు పొంది మేము గెలుస్తాము, ఒక క్యాడర్ను డెవలప్ చేసుకుంటాము, ప్రజా సమస్యల గురించి కొట్లాడతాము, కాంగ్రెస్ చేస్తున్న అవినీతి గురించి ఎవరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము, పార్టీ అనిశ్చితిగా ఉన్నదనేది దాని మీద పోరాటం చేసి ప్రజల మన్నను ఎవరు వచ్చినా మీ పార్టీలోకి వస్తే మీరు వాళ్ళు వద్దు పొమ్మంటారా మీరు? మేడం మేము తీసుకునేటప్పుడు మేము అన్ని రకాలుగా చూస్తాం. మా పార్టీ సర్వీస్ చేయాల్సిందే. వచ్చినా కానీ పార్టీలో మీరే చెప్పారు ఇందాక, మీ పార్టీలో ఎవరైనా వస్తే ఎక్కువ రోజులు నిలబడరు అనేది. ఎవరు వచ్చినా మా దాంట్లోకి వచ్చిన తర్వాత మా సిద్ధాంతానికి పనిచేయాలన్నాం. వీళ్ళకి అది అవసరం లేదు. ఏదో ఎవరు వచ్చినా వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ రేపు పొద్దున వీళ్ళది కాకుండా వీళ్ళ అధికారం రాకపోతే మళ్ళీ అధికారం వచ్చిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు పోతారు. అది ఒక ప్రాపర్గా సిద్ధాంతపరంగా లేదు. ఇప్పటికైనా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు సంస్థాగతంగా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు వస్తే మా పార్టీ చింతన అవుతుంది, వీళ్ళు వస్తే చింతన అవుతుంది అని కాదు. మీ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మేస్తున్నాడా, మీ పార్టీకి ఆకర్షితుడు వస్తున్నాడా, ఏ విధానంలో మీ పార్టీలోకి వస్తున్నాడో ఒకసారి వాళ్ళ గురించి మీరు క్షుణ్ణంగా చూసుకొని వచ్చే క్యాండిడేట్ మళ్ళా వచ్చిన తర్వాత ఇక్కడ అధికారం ఉంటే ఉంటాడా, మరి అధికారం పోతే మళ్ళా పార్టీ మారుతాడా, ఏందనేది చూసుకోవాల్సిన అంశం ఉంది. ఇది ఒకటి కాదు, అన్ని పార్టీలు కూడా చూసుకోవాల్సిన అంశం ఉంటుంది. కానీ మనం తీసుకుంటాము, మనం డెవలప్ అవుతాము, వాళ్ళను అనగదొక్తామని కాదు. ప్రజా అవసరాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి, వాటి మీద బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పలేకుండా వాళ్ళు వస్తే తీసుకుంటాము, వీళ్ళు వస్తే తీసుకుంటాము, ఆ కాంగ్రెస్ లో దోపిడీదారుడు వస్తే ఆడ పదవి రాకపోతే ఈడికి వస్తే మా దగ్గరకు వస్తే ఇస్తాం, మా దగ్గర రాకపోతే ఆడికి పోతే మళ్ళీ వాళ్ళు ఇస్తారు. ఇదే కానీ ప్రజల గురించి ఆలోచన అనేది లేకుండా పోతే ఎంతకన్నా ఎన్ని రోజులు మీ అధికార దాహం గురించి కొట్లాడతారు, ఎన్ని రోజులు అధికార దాహం గురించి ఆలోచన చేస్తారు? ఒకసారి ప్రజల గురించి ఆలోచన చేయండి. ప్రజా సమస్యల గురించి కొట్లాడతాము. తెలంగాణలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, ఆ పెండింగ్ ప్రాజెక్టుల గురించి కొట్లాడుతూ అవన్నిటి గురించి చేసుకుంటే కనుక తెలంగాణ ముందుకెళ్తుంది. అంతే తప్ప మనము దోపిడీకి ఇక్కడికి అక్కడికి ఇక్కడ జంపిలెగ్గులకు ప్రోత్సహించే విధంగా ఏ పార్టీ కూడా రావద్దు. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి కృష్ణారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ.